పిసిఓడి అనేది పర్టికులర్గా 99% యంగ్ అమ్మాయిల్లో వస్తుంది, అవును. పర్టికులర్లీ అన్మ్యారీడ్. బిఫోర్ మ్యారేజ్ తర్వాత వెరీ రేర్లీ చెప్పే కదా 1% వస్తుంది. ఈ మధ్య అవే కేసెస్ ఎక్కువ సో చూస్తున్నాం. 99% అన్మ్యారీడ్ అమ్మాయిలు, యంగ్ అమ్మాయిల్లోనే పిసిఓడి ఆర్ పిసిఓఎస్ అంటాం నౌ డేస్. సో ఇది ఎక్కువ వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది? ఫస్ట్ రీజన్, సో ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ ఆర్ అప్సెట్, పర్టికులర్గా లవ్ ఫెయిల్యూర్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు ఎవరినో ఇష్టపడడము, వాళ్ళకి వీళ్ళు చెప్పలేకపోవడం కానీ, లేదా వాళ్ళతో వీళ్ళకి ఇంటిమెసీగా ఉండలేకపోవడం, లేదంటే వాళ్ళకి ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉండడం, వీళ్ళు అబ్జర్వ్ చేయడం. సపోజ్ కాలేజ్ అనుకోండి, కాలేజ్లో వీళ్ళు ఒక ఇష్టపడితే వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్ ఉండడం. సో వీళ్ళు ఆ లవ్ ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయ్యి ఇంకా మా అంటే ఫ్యూచర్ ఏంటి, నా లవ్ సక్సెస్ కాదు. సో దీని గురించి ఎక్కువ వాళ్ళ వర్రీ అవ్వడం, నిద్ర సరిపోకపోవడం, ఇది అప్సెట్, డిసప్పాయింట్మెంట్, లవ్ ఫెయిల్యూర్ అంటాం మామూలుగా మనం. సో దీని వలన ఈ ఓవరీస్ లోపల చేంజెస్ జరిగి ఈ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఓవర్ వెయిట్ అవ్వడం. చాలామంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఓవర్ వెయిట్ రాగానే థైరాయిడ్ ఏమైనా చెక్ చేపిస్తాం, ఎందుకంటే దానివల్ల. సో థైరాయిడ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో పీసీఓడి వలన కూడా ఓవర్ వెయిట్ రావడము, పీరియడ్స్ డిలే అయిపోవడం, అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఇందాక చెప్పినట్లు. సో ఇవన్నీ అవుతాయి. సో రీజన్ అనేది ఎమోషనల్గా ఎప్పుడైతే వాళ్ళు